మా ఇంట్లో మాత్రం పాలకూర పప్పు చేశాను. ఎలా చేశానో చెప్పిస్తాను. ముందుగా అయితే బాన్లో ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి ఎక్కువనే వేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇష్టం. అందులోనే కాస్త ఉల్లిపాయలు తరిగిన పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక కాస్త వేయినాక ఇంకా అందులోనే అల్లం పేస్ట్, అంటే మీకు వీలైతే ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసుకోండి, నాకు లేదనేసి ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత పసుపు వేసేసుకొని కలుపుకున్నాక ఇంకా కట్ చేసుకున్న పాలకూరని వేసేసుకోవాలి. కాకపోతే నేను ఈసారి ఏంటంటే కాస్త మా ఆయనకు చెప్పాను ముందే, కాకపోతే ఈసారి ఎక్కువ తీసుకొచ్చాడు. ఆ పాలకూరని ఇంకా పకోడీ వేద్దామని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పాలకూర మగ్గిపోయినాక అందులోకి ఉప్పు, కారం మీకు అంటే పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు అది ఎలా చేసుకోవాలో తెలియదు, అందుకోసమే ఇంకా ఎర్రకారం వేసుకొని చేసుకుంటాను. అది కూడా బాగానే ఉంటుంది. కాస్త నీళ్ళు ఇంకా అందులోకి చింతపండు పులుసు కూడా పోసేసుకుంటాను ఇంకమాట. పోసుకున్నాక వెంటనే ఇంకా అలానే కలిపేసి కాస్త నూనె పైకి తేలేంత వరకు వదిలేసి, అలాగే మనం ముందుగా ఉడకబెట్టి రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా లేకపోతే ఒక 10 మినిట్స్ అయినా పప్పును మంచిగా మసలు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, సబ్స్క్రైబ్.